ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయ పార్టీలో హీట్ పెంచబోతోందా? అధికార పార్టీకి సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం సవాల్గా మారిందా? ఉద్యోగులు నిరుద్యోగులు హస్తం పార్టీకి మద్దతుగా నిలబడతారా? ఉద్యోగాలు ఇవ్వడం వల్లే సిట్టింగ్ సీటును గెలుస్తామని మంత్రులు ధీమంగా చెప్తున్నారా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీకి నిరుద్యోగులు ఉద్యోగుల మద్దతు ఉంటుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. దానికి కారణం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికపై ప్రధానంగా కాంగ్రెస్ పైనే ఎక్కువ ఒత్తిడి ఉంది. ఒకటి సిట్టింగ్ సీటు కావడం హస్తానికి సవాల్గా మారగా, రెండోది గత బీఆర్ఎస్ కంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్లు తామే ఎక్కువ ఇచ్చామని హస్తం చెప్పుకుంటోంది. కాబట్టి వారి మద్దతు నిజంగానే హస్తం పార్టీకి ఉందా లేదా అన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. 2019 ఎన్నికల్లో పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలిచారు. అప్పుడు కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉంది. కాబట్టి జీవన్ రెడ్డికి పట్టభద్రులు ప్రశ్నించే గొంతుకుగా మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు కూడా నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ వేలాది జాబ్స్ ఇచ్చామని చెప్పుకుంటోంది. అదే నిజమైతే నిజంగానే పట్టభద్రులు కాంగ్రెస్ వైపు ఉంటారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రైవేటు విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని ప్రకటించింది. ఆయన మీద సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. దీంతో ఫలితం ఎలా ఉంటుందోనని కాంగ్రెస్ పార్టీ లోపల భయపడుతోంది. అయితే పైకి మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును ఖచ్చితంగా గెలుచుకుంటామని కాంగ్రెస్ చెప్తోంది. సిట్టింగ్ సీటును కాపాడుకుంటామని మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలో ఉంటుందో లేదో తెలియడం లేదు. దీంతో అధికార కాంగ్రెస్ కు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుపై రాజకీయ పార్టీలు ప్రధానంగా ఫోకస్ పెడుతున్నాయి. కాంగ్రెస్ కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆ పార్టీ అభ్యర్థి ఫీల్డ్ లో గట్టిగానే తిరుగుతున్నారు. మరి పట్టభద్రులు ఎటువైపు ఉంటారో చూడాలి.